హా మోదీ వేటకు విలవిల మోదీ వేటకు విలవిల ఈయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు విశ్లేషణ. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి సైన్యం కోర్ కోర్ శరణు కోర్ అని ప్రత్యర్థులను వేటాడినట్టుగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నారు. శరణు కోరిన వారు మాత్రమే రాజకీయాల్లో మనగలుగుతున్నారు. ప్రాంతీయ పార్టీల స్వయంకృతాపరాధమే ఇది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకే పరిమితమై ఉన్నట్టయితే గోవా పంజాబ్ ఎన్నికల సందర్భంగా మద్యం వ్యవహారంలో ముడుపులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఢిల్లీని ఏలుకోమని ప్రజలు ఆశీర్వదిస్తే దేశాన్ని ఏలుతానని బయలుదేరి ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఓట్లు చీలి బీజేపీ లాభపడ్డది. ప్రతిపక్షాల అనైక్యత, రాజకీయ దురాశ వల్ల రాజకీయంగా పెనుభూతంగా మారిన ప్రధాని మోదీని ఇప్పుడు అందరూ ఏకమైన కదిలించలేని పరిస్థితి. అసలు ఏం విశ్లేషణ అండి ఇది, నాకు అర్థం కాదు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వేరే రాష్ట్రాల్లో విస్తరించాలి అనుకోవడం తప్ప, అర్థం కావట్లే. లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం తప్పు, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని డబ్బుల సంపాదన అన్నది కేవలం ఆయా రాష్ట్రాల్లో విస్తరించడానికి అంటే ఇవాళ పార్టీలు అట్లా తయారైనాయి. పార్టీని విస్తరించాలంటే ఎలక్షన్లకు వెళ్ళాలంటే పైసలు కావాలనే విధంగా తయారైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ రకంగానే చేసింది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు ఇటు చూడండి ఒకసారి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకే పరిమితమై ఉన్నట్టయితే గోవా పంజాబ్ ఎన్నికల సందర్భంగా మద్యం వ్యవహారంలో ముడుపులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అంటే వెళ్ళొద్దా వేరే రాష్ట్రాలకి? ఢిల్లీని ఏలుకోమని ప్రజలు ఆశీర్వదిస్తే దేశాన్ని ఏలుతానని బయలుదేరి ఇప్పుడు జైలుకి వెళ్ళిండట. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడట. అంటే ఢిల్లీకి ఏలమని ఆశీర్వదిస్తే వేరే రాష్ట్రాల్లో ఏలొద్దని ఏమైనా ఉన్నదా, రాసి ఉందా? ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఓట్లు చీలి బీజేపీ లాభపడ్డదట. మరి ఏం చేయాలి, పోటీ చేయకుండా ఉండాలనా ఏందో. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్నటి వరకు ఎగిరెగిరి పడ్డారు. ప్రధానమంత్రి అయిపోదామని కలలుగన్నారు. స్వరాష్ట్రంలో ఎదురు ఉండకూడదని వామపక్ష కూటమిని దెబ్బతీశారు. అయితే అప్పుడు ఆమెకు తెలియదు తన చర్య వల్ల ఏర్పడ్డ శూన్యాన్ని ప్రధాని మోదీ తన పార్టీకి అనుకూలంగా మార్చుకుంటారు అని. తత్వం బోధపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కనీసం సొంత రాష్ట్రంలో అయినా అధికారంలో కొనసాగాలంటే నరేంద్ర మోదీ అనే రాజకీయ పెనుభూతానికి తలవంచక తప్పదని గుర్తించారు. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేసి ఆ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఫలితంగా రాష్ట్రం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్లి విలవిల్లాడుతోంది. తత్వం బోధపడ్డ చంద్రబాబు మరోమారు ప్రధాని మోదీని ఆశ్రయించారు. అంటే ఆనాడు ప్రధాని మోదీని ఆశ్రయించకుండా తప్పు చేసిరని చెప్పదలుచుకున్నారా ఎట్లా? మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పైన నమోదైన కేసులతో పోలిస్తే అరవింద్ కేజ్రీవాల్పై పెట్టిన కేసు ఏ పాటిది? లిక్కర్ వ్యవహారంలో చేతులు మారిన మొత్తం 100 కోట్లు అని ఈడీ అధికారులే చెబుతున్నారు. 1000 కోట్ల అవినీతితో పోలిస్తే 100 కోట్లు ఏ మూలకు? అవినీతికి పాల్పడాలనుకున్న అనుభవం కూడా కావాలి. ఆ అనుభవం లేనందువల్ల కాబోలు కేజ్రీవాల్ దొరికిపోయారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ గాల్లో మేడలు కట్టిండు. మహారాష్ట్రలో జెండా పాతాలనుకుంటే సొంత రాష్ట్రంలోనే ప్రజలు ఆయన గులాబీ జెండాను పీకి పారేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన నోరు కూడా విప్పలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. గడిచిన దశాబ్ద కాలంగా దేశంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీతో తీవ్రంగా విభేదించిన వారే కాదు, అతిగా అంటగాగిన వారు కూడా బతికి బట్టగట్టలేని పరిస్థితి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారు జాతీయ రాజకీయాల జోలికి పోకుండా ఉన్నందునే కడుపులో నీళ్లు కదలకుండా అధికారంలో కొనసాగుతున్నారు. ఇండియా కూటమిలో మిగిలిన బలమైన నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక్కరే. ఈ ఎన్నికల తర్వాత కూడా స్టాలిన్ ఇదే విధంగా ప్రధాని మోదీని వ్యతిరేకించి నిలబడతారు అని చెప్పలేం. ప్రాంతీయ పార్టీల సంహారం అనే రాజసూయ యాగం నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్న పార్టీల పరిస్థితి తాజాగా జరగబోతున్న లోక్సభ ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. యావత్ భారతావని కాషాయ దళం ఏలుబడిలోకి వచ్చే వరకు ప్రధానమంత్రి విశ్రమించకపోవచ్చు. 2024 తర్వాత దేశంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోతోంది. స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థల కోసం వెతుక్కోవాల్సిందే. ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతానికి మహాశక్తివంతుడు కావచ్చు, కానీ ఆయన కంటే ప్రకృతి మరింత శక్తివంతమైంది. సమతుల్యం కోసం ప్రకృతి కల్పించుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తిరుగులేని శక్తిగా కనిపించవచ్చు. అయితే ఆ పార్టీ పునాదులు బలహీనపడుతున్నాయి. అది కూడా ప్రధాని మోదీ చర్యల వల్లే.
నాటి ఇందిరాగాంధీ బాటలోనే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నడుస్తున్నారు. బలమైన నాయకులను పక్కనబెట్టి అసమర్థులను, బలహీనులను ముఖ్యమంత్రులను చేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఇదే జరిగింది. ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ లేదు అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అదేవిధంగా నరేంద్ర మోదీ లేకపోతే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోదీ రూపంలో ప్రస్తుతం బీజేపీకి లభిస్తున్న బలమే దీర్ఘకాలంలో ఆ పార్టీకి బలహీనత అవుతుంది. కాంగ్రెస్కు పట్టిన దుర్గతే భవిష్యత్తులో బీజేపీకి కూడా పట్టొచ్చు. కాంట్రాక్టులు దక్కాలంటే 8 నుంచి 15% వరకు కమిషన్ తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఎలక్టోరల్ బాండ్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి. విచిత్రం ఏంటంటే అదానీ గ్రూప్ మాత్రం బాండ్లు కొన్నట్టు ఎక్కడా వివరాలు లేవు. నిజంగా ఇది 8వ వింతే. దర్యాప్తు ఏజెన్సీలను చూపెట్టి బాండ్లు వసూలు చేసుకోవడం కూడా అవినీతికి మరో రూపమే. 100% కరప్షన్, అది టోటల్ కరప్షన్. ఎలక్టోరల్ బాండ్స్ అన్నది ఈ దేశంలో జరిగిన అతిపెద్ద అవినీతి.